నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఎన్టీపీసీ శ్రీమయ్య కన్వెన్షన్ హాల్లో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ తెలంగాణ రాష్ట్ర స్థాయి పెద్దపల్లి జిల్లా సమావేశాలు నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు టీవీ పుల్లంరాజు, కార్యదర్శి దూషెట్టి భాస్కర్, జాతీయ సభ్యుడు పోతుగంటి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా అయ్యప్ప తత్వం, దీక్షా నియమాలు, సనాతన ధర్మం, సంస్కృతి పరిరక్షణపై చర్చించారు. అదేవిధంగా గత సంవత్సరం యొక్క నవంబర్ 17 నుంచి జ్యోతి పూర్తయ్యేంత వరకు కూడా ఒక 5 లక్షల మంది స్వాములకు అన్నప్రసాదం అందించడం జరిగింది. అంటే తెలంగాణ నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ, అటు తమిళనాడు నుంచి కానీ, కర్ణాటక నుంచి కానీ ఆ మార్గ మధ్యంలో వచ్చే వారందరూ కూడా మన యొక్క అన్నదాన మందిరంలో ఆగి అన్న ప్రసాదాన్ని స్వీకరించి వెళ్లే పరిస్థితిని తీసుకురావడం జరిగింది. అదే అన్నప్రసాదం బిల్డింగ్ వెనుక భాగంలో ఒక చిన్న హిల్ ప్రాంతం ఉంది. అక్కడ కర్తవ్య నిర్వహణ చేస్తానని అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ సూచించిన విధానాలను భక్తి శ్రద్ధాభక్తులతో నిర్వహిస్తూ భవిష్యత్తులో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్వహించే అన్ని కార్యక్రమాలకు, తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి దాన్ని పూర్తి చేసే పనిలో నా వంతు పూర్తి సహాయ సహకారాలను అందిస్తూ సంస్థ నుండి ఎలాంటి ప్రయోజనాలను ఆశించకుండా సంస్థ అభ్యున్నతికి పూర్తి నమ్మకంతో, విశ్వాసంతో పనిచేస్తానని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులు అయ్యప్ప స్వామి వారి సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. శ్రీ స్వామి. రామగుండం కార్పొరేషన్ కుర్మ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి బోనాలను వైభవంగా నిర్వహించారు. కోదండ రామాలయం నుంచి మహిళలు బోనాలతో ఊరేగింపుగా వెళ్లి పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. కార్యక్రమానికి మేయర్ మహంకాళ స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య, ఎమ్మెల్యే సతీమణి మణాలి ఠాకూర్ హాజరయ్యారు. సందర్భంగా మణాలి ఠాకూర్ మాట్లాడుతూ కుర్మ సంఘం కోరుతున్న బీరన్న ఆలయాన్ని ఎమ్మెల్యే మక్కల్సిన రాజ్ ఠాకూర్ తప్పకుండా నిర్మిస్తారని హామీ ఇచ్చారు. జాతి మాట ఇచ్చిందంటే మాట తప్పది. రాష్ట్రమంతా తెలుసు, దేశమంతా తెలుసు. కుర్మ జాతి మాటకు విలువ ఉంటుందట. సంబంధించిన చైర్మన్లు, అన్నలు, ప్రెసిడెంట్లు, ఇక్కడ కుటుంబం మొత్తం కూడా రాజ్ ఠాకూర్ గారిని ఇక్కడ పిలవడం జరిగింది. ఆయన సీఎం గారితో కొద్దిగా వేరే
ఆయన అక్కడ ఏదో మీటింగ్ ఉండవలసిన కారణంగా నేను ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు వీళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, ఎప్పటికీ కూడా మీ కుటుంబానికి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఎప్పుడు అండగుంటారు. ఏ కష్టం వచ్చినా లాగా మీకు నిలబడతాడు. మీరు ఎన్నో ఏళ్ళకెళ్ళి కళ్ళగంటున్న గుడి కళ వీరన్న గుడిది, ఆయన మీ కళని నిర్వహిస్తారని ఈరోజు మీ అందరు కూడా మీ అన్న తరఫున మీ అన్నకి మీరు అడిగిన ప్రతిదీ కూడా ఆయన తీరుస్తాడు. మీరు చూస్తూ ఉన్నాడు, అడగకముందే తీర్చేస్తున్నాడు అన్ని. కాబట్టి ఈ రోజు కూడా అన్నీ వస్తున్నాయని అమ్మ చెప్తా ఉంది. ఈ రోజు మీరు ఈ గుడి కూడా మీరు మీ అన్న ఆధ్వర్యంలోనే అవుతుంది. ఆయన ఉన్నప్పుడు మీకు అన్ని గుడులు, ఇక్కడ ఎన్ని గుళ్ళు కడుతున్నాడు మీరు చూస్తున్నారు. అన్ని మంచి పనులే చేస్తున్నాడా? మీరు సంతోషంగా ఉన్నారా? మీ అన్న బాగా పనిచేస్తుందా? సో ఇది ఈ రోజు ఆయన మాటగా నేను మీ అందరికీ చెప్తా ఉన్నా. ఆయన దృష్టికి తీసుకెళ్తాం, మీ గుడి వస్తుంది. ఆ గుడిలో నేను మీ అందరికీ భోజనం చేస్తాను, సరేనా? బోనాల పండుగ సందర్భంగా ఈ యొక్క బోనాల జాతర పండుగకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ వాళ్ళ సతీమణి మా అక్కయ్య గారు మీకు హామీ ఇచ్చారు, తప్పకుండా వీరన్న గుడి నిర్మాణం చేస్తారు. మా రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారు తప్పకుండా నిర్మాణంలో భాగస్వామ్యం అవుతామని అక్కయ్య మాట ఇచ్చింది. మీకు తప్పకుండా మన వీరన్న గుడి ఎక్కడైతే మీకు జాగా ఉందో అక్కడ గుడి నిర్మాణం చేయడం కోసం 100% కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము అక్కయ్య గారు మరి మనాలి ఠాకూర్ గారు మాట ఇచ్చిండ్రు అంటే అన్నగారు ఇచ్చినట్టే. తప్పకుండా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. అనేక పార్టీలు అనేక సందర్భాల్లో మీకు మాట ఇచ్చి మోసం చేసిన మాట వాస్తవం. అనేక రోజుల నుండి మీ డిమాండ్ వీరన్న గుడి కావాలి మాకు అని పోరాటం చేశారు. ఈరోజు మనాలి ఠాకూర్ గారు ముఖ్య అతిథిగా మీ బోనాల పండుగకు ఇచ్చేసి మాట ఇవ్వడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు మీకు మాట ఇచ్చినట్టే 100% మా గుడి కట్టి తీరుతారు. ఎమ్మెల్యే గారు అర్జెంటుగా హైదరాబాద్లో పనుండి అక్కడ పోయారు. మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, అక్కగారు మేము తప్పకుండా వీరన్న గుడి నిర్మాణానికి మేము తోడ్పడతాం, చేపిస్తామని కూడా మాట ఇస్తూ ఈ అవకాశం ఇచ్చి ఈ నెల 7వ తేదీన అపరిశుభ్రతకు కేర్ ఆఫ్ ప్రభుత్వ కార్యాలయాలు అనే శీర్షికతో బతుకమ్మ టీవీలో వెలువడిన కథనానికి మండల అధికారులు స్పందించారు. పచ్చదనం, పరిశుభ్రతపై నిత్యం ప్రవచనాలు చెప్పే అధికారుల తీరుపై మెదక్ జిల్లా టేక్మల్ మండల కేంద్రంలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయని, సామాన్య ప్రజలకు పారిశుద్ధ పాఠాలు నేర్పాల్సిన అధికారుల కార్యాలయాలు స్వయంగా అపరిశుభ్రతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందనే కథనం ఆయా శాఖల అధికారుల్లో స్థానికంగా అలజడం మొదలుకుంది. హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా గోదావరికని పీజీ కాలేజ్ గ్రౌండ్స్లో వాకర్స్కు జాతీయ పతాకాలను బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి పంపిణీ చేశారు. అనంతరం దేశ రక్షణ కోసం సేవలందించిన పలువురు మాజీ సైనికులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ దేశం కోసం సేవ చేసిన మాజీ సైనికులను గౌరవించుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అన్నారు. ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తి, జాతీయ ఐక్యత, సమగ్రతను చాటాలని రామగుండం నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు.
भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, मातरम वंदे मातरम, मातरम मातरम वंदे मातरम, मातरम मातरम वंदे मातरम। ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే, ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే। भारत माता की जय, माता की जय, भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, मातरम मातरम वंदे मातरम, मातरम मातरम वंदे मातरम। जय बोलो भारत माता की जय, जय बोलो भारत माता की जय, जय बोलो भारत माता की जय, माता की जय, वंदे मातरम। काही नाही सिटी के ठीक है करेगा तिरुपति కూడా आजो अना भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, मातरम मातरम वंदे मातरम, मातरम मातरम वंदे मातरम, भारत माता की जय। ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మన రమేష్ అని ఉన్నాడు రాంబాబు థ్యాంక్ యూ హైట్ అయిపోయాడు भारत माता की जय। చూడు రాముడు ప్రవీణ్ ప్రవీణ్ చేసేది లక్ష్మణ్ సింగ్ శంకర్
అరే బాబు అరే బాబు దావే ఠాకూర్ సార్ పెద్ద మనిషి ఫోటో తీసుకోరా నేను అప్పుడే చెప్పిన అక్కడ అసలు సారా బ్యాక్ దిగాలి. ఆయన యూనిఫామ్ మీద ఉన్నాడు, మన గ్రౌండ్ యూనిఫామ్. మాట్లాడు ఓపెన్ టాప్ జీప్ ఉండదు, కండమ్నేషన్ చేసినాం, అయిపోయింది. అయిపోయింది. అందరికీ నమస్కారం. నరేంద్ర మోదీ గారి పిలుపు, భారత ప్రధాని, భారత ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఇంటి పైన కూడా మువ్వన్నెల జెండా రెపరెపలాడాలని, భారతీయుల ఐక్యతని చాటాలని గొప్ప సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు పీజీ కాలేజ్ గ్రౌండ్ లో మా సహోదరులు, మిత్రులు, పీజీ గ్రౌండ్ లో ఉన్నటువంటి వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, వాకర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారందరికీ కూడా మరి ఈరోజు త్రివర్ణ పతాకాన్ని వారికి అందించడం నిజంగా కూడా చాలా సంతోషకరంగా భావిస్తా ఉన్నాం. అదే రకంగా 24 గంటలు 365 రోజులు ఈ దేశ రక్షణ కొరకు కుటుంబాలని, ఇల్లుని వదిలి దేశ రక్షణలో పనిచేసినటువంటి ఆర్మీ జవానులైనటువంటి ఎక్స్ ఆర్మీ సోదరులందరికీ కూడా ఈరోజు సత్కరించుకోవడం నిజంగా కూడా చాలా అదృష్టంగా భావిస్తూ వారందరికీ కూడా హృదయపూర్వకంగా మేము శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మన భారతదేశంలో పుట్టినందుకు మనమంతా కూడా గర్వపడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ దేశం ఎంతో మంది మహనీయుల యొక్క త్యాగఫలంగా వచ్చినటువంటి ఈ స్వాతంత్ర భారతంలో మనం స్వేచ్ఛతోటి, సమానత్వంతో అనేక హక్కులని, అవకాశాలను పొందుతా ఉన్నామంటే దీని వెనుకాల ఎంతో మంది త్యాగధనుల యొక్క మరి త్యాగం ఉన్నది, కృషి ఉన్నది. కాబట్టి ఇవాళ అందరం కూడా ఐక్యతతోటి ఈ దేశ సమగ్రతను పెంచేటట్టుగా, ఐక్యత భావాన్ని మరి చూపెట్టేటట్టుగా మనమంతా కూడా ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ వచ్చేటువంటి యువతరానికి, వచ్చేటువంటి తరానికి మనం సందేశాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశం అంటే ఐక్యతకి నిదర్శనము, భారతదేశం అంటే త్యాగాలకి ప్రతిరూపము, సంస్కృతి సాంప్రదాయాలకి నిలయము. మనము ఈ దేశ సమగ్రతని పెంచుతూ ఐక్యతలో అందరూ కూడా భాగస్వాములు కావాలని వచ్చేటువంటి భావితరాలకి మనం సందేశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అందుకొరకే ఈరోజు కూడా అందరినీ కలుస్తూ హర్ ఘర్ తిరంగా ప్రతి ఇంటి పైన కూడా జాతీయ జెండా రెపరెపరాడాలి, మన ఐక్యతని చాటాలి. అందుకొరకే మరి ఇందులో భాగస్వాముల అందరినీ కూడా ఇందులో భాగస్వాముల్ని చేయడం జరుగుతూ ఉన్నది. ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. మన ఇంట్లో బిడ్డని 2 కొడుకులుంటే ఒకరిని దేశం కొరకు ఖచ్చితంగా మనం తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. రేపటి దేశ భవిష్యత్తు అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని మరి ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి సందర్భంగా భావిస్తూ ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఆ జాతీయ జెండాని మరి ఇంటిపైన ఎగురవేసి మన ఐక్యత భావాన్ని, జాతీయతని, మన దేశంపై మనకున్నటువంటి ప్రేమని మరింత చాటుతారని చెప్పి ఆశిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రాగానే మరి ఎంతో గొప్పగా ఆహ్వానించి అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనరు. రేపటి భవిష్యత్తు మన దేశం
విశ్వగురువు స్థానంలో నిలబెట్టబోతా ఉన్నారు మోదీ గారు. ఆ సంకల్పంలో మనమందరం కూడా భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉందని, బాధ్యత ఉందని గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాడు. భారత్ మాతాకి భారత్ మాతాకి వందే మాతరం వందే మాతరం 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 వందే మాతరం 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 వందే మాతరం. ఈరోజు పీజీ కాలేజ్ గ్రౌండ్లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల సంధ్యారాణి అక్క గారు మన తెలంగాణ మాజీ సైనికులు మరియు గోదావరికి సంబంధించిన మాజీ సైనికులను పిలిచి మన అందరికీ సన్మానం చేయడం జరిగింది. ఇందుకు మమ్మల్ని గుర్తించి మాకు సన్మానం చేసినందుకు కందుల సంధ్యారాణి అక్క గారికి మా తరఫున మాజీ సైనికుల తరఫున అలాగే పెద్దపల్లి మాజీ సైనికుల తరఫున చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గంలోని ప్రముఖ ఆలయాలు అమావాస్య సందర్భంగా భక్తులతో కిటకిటలాడాయి. మల్దకల్ మండల కేంద్రంలో స్వయంభుగా వెలిసిన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నుంచి పంచామృతాభిషేకం, ప్రత్యేక అర్చనలు, మహామంగళహారతి నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. దరూర్ మండలం పాగుంట గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలోనూ భక్తులు పోటెత్తారు. గద్వాల పట్టణంలోని పిల్లిగుళ్ల కాలనీలోని ముడుపుల ఆంజనేయ స్వామి ఆలయానికి భక్తులు తండోపతండాలుగా చేరుకుని ముడుపులు కట్టి స్వామివారిని దర్శించుకున్నారు. అమృతమస్తు అమృతోపస్తరణమస్మద్భువస్సర్వం ప్రాణాయం ఓం ప్రాణాయ స్వహ ఓం అపానాయ స్వహ ఓం యానాయ స్వహ ఓం సుమనాయ స్వహ ఓం ఉదానాయ స్వహ ఓం బ్రహ్మణి స్వహ నరయూతముఖ్యం శ్రీరామదూతం శిరసాం నమామి ఉల్లంఘ్య సింధో జైడం జైడం విశ్వోకవహ్నింజనకాత్మజాయ ఆదాయ తేనైవరుదాహరంగం నమామి. ఇది అర్చనాంతం పూర్ణమస్తు సంకల్ప సిద్ధి. ప్రసాదం శిరసా గృహామి ప్రసాదం శిరసిదారయేత్. శతమానం భవతి శతాయు పురుషశ్చరేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు మనోవాంఛాపద సిద్ధిరస్తు. ధనధాన్యాభివృద్ధిరస్తాయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. సర్వగ్రహ పీడా నివృత్తిరస్తు. అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తు. అఖండ సౌభాగ్యతా సిద్ధిరస్తు. శ్రీ ముడుపులాంజనేయ స్వామి మహాదేవత సర్వదా సంపూర్ణ అనుకూల్యతా సిద్ధిరస్తు. అనుగ్రహ ప్రాప్తిరస్తు. కృపాకటాక్ష ఫల సిద్ధిరస్తు. తదాస్తు. టెంకాయలు ఎవరు సీతారామ లక్ష్మణ సమేత శ్రీ ముడుపులాంజనేయ స్వామి మహాదేవతాభ్యో నమః. ఓం శ్రీ సీతారామ లక్ష్మణ సమేత శ్రీ ముడుపులాంజనేయ స్వామి మహాదేవతా పూజా సంపూర్ణ విజమానస్య. ఓం శ్రీ సీతారామ లక్ష్మణ సమేత శ్రీ ముడుపులాంజనేయ స్వామి మహాదేవతాభ్యో నమః. ఈరోజు ఆషాఢ బహుళ అమావాస్య. దీని తర్వాత వచ్చేది శ్రావణ మాసము. శ్రావణ మాసం అంటే సకాల శుభాలు కలిగించే మాసము, సకల దేవతలకు ప్రీతికరమైనటువంటి మాసము. కాబట్టి ఈ యొక్క అమావాస్యకు చాలా ప్రాశస్త్యం ఉన్నది. అందుకనే ఈరోజు భక్తులు చాలా విరివిగా వస్తున్నారు. చాలా అత్యంత భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరికలు తీర్చమని చెప్పి స్వామికి వేడుకొని ముడుపులు కట్టడం జరుగుతుంది. దీనివల్ల భక్తులు కోరిన కోరికలన్నీ తీరి
వారికి భగవంతుని యొక్క అనుగ్రహము ఆశీర్వాదము లభించి వాళ్ళకంతా సకాల శుభాలు నెరవేరుతాయని చెప్పి ఇక్కడ ఒక ఆనవాయితీగా వెలుస్తుంది. కాబట్టి మన ముడుపులాంజనేయ స్వామి దేవాలయంలో భక్తులంతా చాలా అత్యధిక సంఖ్యలో ఈరోజు తరలి వస్తున్నారు. ఇక్కడ ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈ అమావాస్య కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ ఈ ముడుపులాంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు పొందడానికి దేవాలయానికి విచ్చేసి స్వామివారిని వేడుకొని స్వామి శుభాశీస్సులు పొంది సకల శుభాలను పొందవలసిందిగా మేము విశేషమైన ఫలపంచామృతాభిషేకం జరిగింది. తర్వాత ప్రత్యేక అర్చనలు జరిగినాయి. ఇప్పుడు అందరికీ వచ్చిన వారందరికీ వారి గోత్రనామాలతో అర్చన చేయడం జరుగుతుంది. తర్వాత మధ్యాహ్నం 1 గంటకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. భోజనాలు అయిన తర్వాత సాయంత్రం 5 నుంచి ముడుపులు కట్టడం స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ అత్యంత వైభవంగా జరుగుతాయి. సాయంత్రం 7 గంటలకు దేవాలయంలో భజన కార్యక్రమం కూడా ఉంటుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనగలుగుతుంది. ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన సుందరగిరి ప్రభాకర్ అనారోగ్యంతో మృతి చెందడంతో విషాదంలో మునిగిన ఆయన కుటుంబాన్ని రామాంజనేయ నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు మానవతా దృక్పథంతో ఆదుకున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సంఘం సభ్యులు 1 క్వింటాల్ బియ్యాన్ని అందజేశారు. కష్టకాలంలో కుటుంబానికి అవసరమైన సహాయాన్ని అందించడం ద్వారా తమ సామాజిక బాధ్యతను చాటుకున్నారు. ఇటీవల అనారోగ్యంతో చనిపోయినటువంటి స్వర్గీయ సుందరగిరి ప్రభాకర్ గారి ఆత్మ శాంతించాలని మరియు మా సంఘం తరఫున వారి కుటుంబానికి క్వింటల్ బియ్యం పంపిణీ చేయడం జరిగింది. శ్రీ రామాంజనేయ నాయ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున క్వింటల్ బియ్యం అందించడం జరిగింది వారి కుటుంబ సభ్యులకు. వారి ఆత్మ శాంతించాలని కోరుకుంటూ. పెద్దపల్లి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్లు పెరగడం సంతోషకరమైన విషయమని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 31,140 మంది విద్యార్థులు నమోదు కాగా 2026-27 విద్యా సంవత్సరంలో ఇప్పటి వరకు 32,639 మంది విద్యార్థులు నమోదైనట్లు తెలిపారు. గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇప్పటి వరకు 1,499 మంది విద్యార్థుల అదనంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని, ఇది సుమారు 4.82% పెరుగుదల అని పేర్కొన్నారు. ఈ అకాడమిక్ ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి 26-27కి సంబంధించి మనకి అడ్మిషన్స్ అనేవి గవర్నమెంట్ స్కూల్ అడ్మిషన్స్ అనేవి మనకు ఒక ఫైనల్ నెంబర్స్ అనేవి ఈరోజు రావడం జరిగింది. బట్ ఇంకా అడ్మిషన్స్ యాడ్ అవుతానే ఉన్నాయి. బట్ ఓవరాల్గా అయితే మనం చూసినట్టయితే లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి ఆల్మోస్ట్ 6 to 7% ఎక్కువ అడ్మిషన్స్ వచ్చాయి. మన కేజీబీఎస్లో కానీ, లేకపోతే మోడల్ స్కూల్స్లో కానీ, లేకపోతే మన గవర్నమెంట్ జెడ్పీఎస్ఎస్ కానీ, ఎంపీబీఎస్ స్కూల్స్కి సంబంధించిన అన్ని స్కూల్స్లో కానీ మనకి కంపారిటివ్ లాస్ట్ ఇయర్ మనకి ఈసారి ఎక్కువ అడ్మిషన్స్ రావడం జరిగిందనమాట. మనం స్టేట్ మొత్తం అండ్ స్పెసిఫిక్గా మన డిస్ట్రిక్ట్ కూడా మనం 10% ఎక్కువ పోయినసారి కన్నా అడ్మిషన్స్ కావాలి, ఎన్రోల్మెంట్ కావాలి అనే టార్గెట్తో మనం ఈసారి ప్లాన్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటిదాకా 6% దాకా కూడా అడ్మిషన్స్ అనేవి పెరిగాయి అనమాట. మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ చూస్తే స్టేట్లో సెకండ్ హైయెస్ట్ ఉన్నాం అనమాట. ఓన్లీ మంచిర్యాలతో కన్నా మనకన్నా పైన ఉన్నారు. మిగతా మనం సెకండ్ పొజిషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కొత్త అడ్మిషన్స్లో మనం ఉన్నాం. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్సో థ్యాంక్ యూ అనమాట. అట్ ద సేమ్ టైం ఆల్ పేరెంట్స్కి మా గవర్నమెంట్ సిస్టమ్ ట్రస్ట్ చేసి మా స్కూల్స్లో జాయిన్ చేసిన అందరి పేరెంట్స్ కూడా మీకు గ్యారంటీ యూ మా మీద పెట్టిన కాన్ఫిడెన్స్ ట్రస్ట్ కానీ మీ గ్యారంటీ యూ మీ పిల్లలకి ప్రాపర్గా ఈ ఇయర్ కల్లా లేకపోతే ప్రతి ఇయర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ కానీ లేకపోతే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీ అవుట్పుట్ ఇస్తామనేది మేము మీకు గ్యారంటీ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం ఇంకా ఎక్కడైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ ఉన్నా కానీ గవర్నమెంట్ ఈస్ టేకింగ్ అప్. నెక్స్ట్ 3 to 6 months చిన్న ఇష్యూస్ ఏమన్నా అన్నీ మేము రిజాల్వ్ చేస్తాం. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఎవరిబడి. మా పోయేసరి కన్నా ఎక్కువ స్ట్రెంత్ పెంచారు. సో దీనికి దిస్ విల్ బూస్ట్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ మాకు కూడా వస్తుంది. మా మీద మీరు చూపెట్టిన ట్రస్ట్ కూడా మీ థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. సుల్తానాబాద్లో ఈ నెల 20న జరగనున్న పెద్దపల్లి జిల్లా ఏఐటీయూసీ 4వ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ ఎన్టీపీసీ నంబర్ 2 గేట్ వద్ద బుధవారం కరపత్రాన్ని విడుదల చేశారు. సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్ మాట్లాడుతూ కార్మిక హక్కులు, చట్టాల పరిరక్షణకు పోరాడాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 20 తారీఖున పెద్దపల్లి జిల్లా ఏఐటీయూసీ మహాసభలు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో జరపడానికి ప్రచారం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు ఎన్టీపీసీ
కాంట్రాక్ట్ కార్మికులను ఏఐటీసీ మహాసభల విజయవంతానికి జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతూ ఈరోజు ఇక్కడ కరపత్రం రిలీజ్ చేయడం అనేది జరుగుతోంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు, ముఖ్యంగా 44 లేబర్ కోడ్లను తగ్గించి 4 కోడ్లుగా విభజించి కార్మికుల మెడపై కట్టిపెట్టేటువంటి సాము చేసేటువంటి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలు ఈ మహాసభలో చర్చకు వస్తాయి. అదేవిధంగా సెప్టెంబర్ 5, 6, 7 తేదీలలో కరీంనగర్లో రాష్ట్ర మహాసభలు కూడా జరుపుతూ ఉన్నాం. ఈ జిల్లా మహాసభలకు చాడా వెంకటరెడ్డి గారు, కలవెన శంకర్ గారు, ఏఐటీసీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్స్ బాలరాజు గారు, ఏఐటీసీ అగ్రనాయకులు పాల్గొనేటువంటి ఈ మహాసభకు పెద్ద ఎత్తున కార్మికులు తరలివచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాం. మరి నిన్నగాక మొన్న జైలు మరో కార్యక్రమం జరిగింది. మొత్తం కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకించి పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చారు. రేపు రాబోయేటువంటి కాలంలో కూడా ఏఐటీసీ ఆధ్వర్యంలో కార్మిక వర్గం ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద సమరశీల పోరాటాలు, రాజీలేని పోరాటాలు చేయడానికి ఈ మహాసభలో చర్చలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున తీర్మానం చేసి భవిష్యత్ పోరాటాలు కూడా తీవ్రంగా ఉంటాయని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ, అదేవిధంగా మరి 20 తారీఖున జరిగేటువంటి జిల్లా మహాసభను జయప్రదం చేయాలని ఏఐటీసీ పెద్దపల్లి జిల్లా సమితి మరి కార్మిక వర్గానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. ఏఐటీసీ జిల్లా మహాసభలు పెద్దపల్లి డిస్ట్రిక్ట్ సుల్తానాబాద్లో జరపబడతా ఉంది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా 4 కోడ్ల పైన అనేకమైన చట్టాల మార్పులు చేస్తూ ఉంది. కాబట్టి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఆ ప్రభుత్వానికి ఉద్దెక్కే విధంగా మనం నిర్ణయాలు చేసుకొని భవిష్యత్ పోరాటాలకు నాంది పలకాలని ఇవాళ ఏఐటీసీ జిల్లా మహాసభల కరపత్రాన్ని ఎన్టీపీసీ నెంబర్ 2 గేట్ ముందు విడుదల చేయడం జరుగుతూ ఉన్నది. కార్మికులు, కర్షకులు అధిక సంఖ్యలో పాల్గొని ఏఐటీసీ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఏఐటీసీ జిల్లా మహాసభలో చలో చలో సుల్తానాబాద్, చలో 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 సుల్తానాబాద్. రామగిరి మండలం ముస్త్యాల గ్రామంలో అంబేద్కర్, కొమరంభీం, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, బిర్సా ముండా, సాకలి ఐలమ్మ తదితర మహనీయుల విగ్రహాల ప్రతిష్టాపనకు బుధవారం స్థల పరిశీలన చేపట్టారు. మాజీ సర్పంచ్ రామగిరి లావణ్య నాగరాజు దంపతుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సమతా సైనికుల రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ మార్చల్ దుర్గం నగేష్ పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహనీయుల విగ్రహాలు అలంకరణ కోసం కాకుండా సమాజ ఆత్మగౌరవం, చరిత్రను చాటే చైతన్య కేంద్రాలని అన్నారు. ఈరోజు మరి పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ముత్యాల గ్రామంలో నాగరాజు, లావణ్య దంపతులు నాకు గత 10 సంవత్సరాలుగా పరిచయం. వారు నిరంతరము స్వాతంత్ర సమర యోధుల, సామాజిక విప్లవకారుల ఆశయాలను ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి తపన పడుతూ ఉంటారు. అది నాకు స్వయంగా ఒక జర్నలిస్టుగా నాకు తెలుసు. దాంతోపాటు సమతా సైనికులలో పనిచేస్తున్నా కాబట్టి మరి సామాజిక విప్లవకారుల గురించి తెలుసు కాబట్టి వాళ్ళని ప్రోత్సహిస్తూ వస్తూ ఉన్నాం. అయితే ఈ సందర్భంలో కన్నా మహనీయుల విగ్రహాలను పెట్టుకుందాం అనుకుంటున్నా అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. చెప్పగానే చాలా సంతోషించిన. ఇలాంటి ఆలోచనలు చాలా తక్కువ మందికి వస్తాయి. ఈ ఆలోచన వాళ్ళకు వచ్చినటువంటి లావణ్య, నాగరాజు దంపతులకి నా యొక్క హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక పుస్తకం, భారత రాజ్యాంగం రాసిందని అనుకోవద్దు. మన జీవిత విధానం, మనకు స్వేచ్ఛ, సమానత్వం, సాభ్రాతృత్వం ఇవన్నీ అవకాశాలు కల్పించినటువంటి మహనీయుడు. ఆయన గురించి మరి ఆయన చరిత్రని తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళకు ఎంత చెప్పినా మరి తక్కువే, ఎన్ని అభినందనలు చెప్పినా
తక్కువే అని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు జ్యోతిరావు పూలే దంపతుల గురించి, మరి బిర్సా ముండా గురించి, మన కుమరం భీం గురించి, మరి అందరికంటే ముందుగా మరి ఉపకార వేతనాలు ఇచ్చినటువంటి మరి సాహు మహారాజ్ గురించి అంటే తెలియజేయాలి. రేపటి యువతకి మహనీయుల యొక్క జీవిత చరిత్రను తెలియజేసి ఒక నూతన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని చెప్పేసి వాళ్ళు ఎంతో తాపత్రయపడుతూ ఉన్నారు. వారికి గ్రామస్తులు కానీ యువకులు కానీ మనలాంటి ప్రజా సంఘాల నాయకులు అందరం కూడా సహకరించి వారు ఎత్తుకున్నటువంటి ఒక మహత్తరమైనటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు మరి ప్రభుత్వ అధికారులు, పోలీసులు కానీ, స్థానిక జీఎం కానీ, తర్వాత కలెక్టర్ కానీ, మీరందరూ కూడా మరి భారత రాజ్యాంగం ద్వారానే ప్రభుత్వం నడుస్తూ ఉంది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మేము ప్రతిష్టాపన చేసుకుంటామంటే అబ్జెక్షన్స్ ఎందుకు పెడుతున్నారో మరి మాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు ఈ రోజున చదువుకొని కలెక్టర్ అయిందంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మరి మీరు ఏ విధంగా అనుకుంటున్నారో మాకు తెలియదు. కాబట్టి కలెక్టర్ అయినా, మరి ఎంపీ అయినా, మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, మరి సర్పంచ్ అయినా ప్రతిదానికి కారణము భారత రాజ్యాంగమే. రాజ్యాంగంలో ఇచ్చినటువంటి హక్కులు, రిజర్వేషన్లే. కాబట్టి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది, బాబు జగజీవన్ రామ్ గారిది, తర్వాత బిర్సా ముండా గారిది, మరి జంగిల్ జమీన్ అంటూ ఆదివాసీ హక్కుల కోసం నిజాం నవాబుపై పోరాటం చేసినటువంటి కుమరం భీం గారిది, ఇలా ఎంతోమంది మహనీయుల యొక్క జీవిత చరిత్రని తెలియజేయాలి. నేపటి తరం ఈరోజు చూస్తుంటే రోజు సెల్ ఫోన్ చూసుకుంటూ అంత చరిత్రనే మర్చిపోతూ ఉన్నారు, రీల్స్ అవి అని చెప్పేసి. అది కాకుండా ఒక నూతన సమాజ నిర్మాణంలో భాగంగా స్వాతంత్ర సమర యోధుల గురించి, మరి ఏదైతే మన సమాజ నిర్మాణం కోసం మరి పోరాటాలు చేసినటువంటి మహా యోధుల గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నటువంటి మరి నాగరాజు దంపతులకు మరొకసారి అభినందన తెలియజేస్తూ, దీనికి మరి సమతా సైనిక్ దళ తరఫున మరి అంబేద్కర్ ఆల్ ఇండియా సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మరి మామిడిపల్లి బాపన్న గారికి, అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు మైసా రాజన్న గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ మదన్న గారికి, తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ముడివడగల మల్లన్న గారికి, మన మిత్రుడు మరి సమ్మన్న గారికి, రాయనరసన్న గారికి, మిగతా అందరికీ, సురేష్కి, మిగతా అందరికీ పేరు పేరున మరి ఈరోజు మరి నాగరాజు దంపతులు పిలువగానే వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం అందరం కలిసి ఇదే ప్లేస్లో కొంత టైం తీసుకొని ఒక మహా పెద్ద ఎత్తున ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలందరినీ కులము, మతము, వర్గము, రాజకీయ పార్టీల సంబంధం లేకుండా పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాన్ని చేద్దామని చెప్పేసి నేను తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి లావణ్య నాగరాజు దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు. జై భీములు. జై భీమ్, జై భీమ్. కొనసాగిద్దాం అంబేద్కర్ గారి ఆశయాలను, కొనసాగిద్దాం మహనీయుల ఆశయాలను, కొనసాగిద్దాం మహనీయుల ఆశయాలను. జై భీమ్. నాగరాజు గారు కానీ ఇక్కడ మన పెద్దలందరూ కూడా మేము అనుకుంటున్నాం, సాధ్యమైనంత వరకు అన్ని వాళ్ళకి అందరి వాళ్ళు కాబట్టి సామాజిక విప్లవకారులు అందరిని పిలుద్దాం. మతాలకు, కులాలకు, రాజకీయ అతీతంగా కూడా పిలిచి మహానుభావుల విగ్రహాలు మాత్రం పెడదాం. ఏ రోజు అనుకుందాం. నేను ఇక్కడ నాగరాజుకు గ్రామ ప్రజలు చెప్పేది ఏంటంటే, అందరిని పిలవండి. మీకు ఇక్కడ మనకు రాజకీయాలు అవసరం లేదు, మనం సామాజిక విప్లవకారుల విగ్రహాలు పెట్టుకుందాం అనుకుంటున్నాం. ఒక్కొక్క అభిప్రాయం నెల రోజులు ఏదో సందర్భంగా ఒక డేటు పెట్టి పిలిస్తే అందరిని పిలుచుకొని ఇక్కడ ముగ్గు పోసుకొని ఎవరి శాతనేంత వారు ఏ విగ్రహాలు పెట్టుకున్నాం, ఎక్కడ పెట్టాం. ముత్యాల అనేది ముత్యాల గ్రామ ప్రజలకు సంబంధించింది. ఒక జాతీయ లేవంగా సామాజిక విప్లవకారులు పెట్టి ఊరికే కలస్తుంది. రేపు ఇది ఒక జైత్రయాత్ర కూడా కావచ్చు, ఇది అందరికీ కూడా అదిగా అవుతుంది. మనం ఇలా మనకు ఒక ఈ నియోజకవర్గం నుంచి మనకు అవునన్నా కాదన్నా ఒక పెద్ద మనిషి క్యాబినెట్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు. ఆయనను కూడా మీరు ఆహ్వానించండి, ఇంకా మిగతా వాళ్ళని కూడా ఆహ్వానించండి అని నేను అనుకుంటున్నాం. ఆయన కూడా ఇక్కడ వాళ్ళ డాడీ విగ్రహం కూడా పెట్టుకున్నారు కాబట్టి అందులో ఆయన కూడా అదే ఇతడు. మనం వీళ్ళు విగ్రహం వాళ్ళద్దు, వాళ్ళ విగ్రహం వద్దు, రాజకీయాలు అయితే చేయద్దు. మనం ఎట్టి పరిస్థితుల్లో అందరూ ఆహ్వానించుకొని ఆ మహానుభావుల రాజకీయాలు, వాళ్ళకు రాజకీయంగా దూరం ఉన్నారు, అందరి శ్రేయస్సు కోరుకున్నారు, వాళ్ళని మళ్ళీ రాజకీయాలు చేయొద్దు, ఆ రొంపిలోకి లాగద్దు. మన వాళ్ళందరికీ మనం విగ్రహాలు పెట్టుకుందామని ఈ సందర్భంగా మీ అందరు కూడా పేరు పేరున మీకు ఉద్యమ అభినందనాలు.
మీకు అందరికి కూడా మనం అందరికీ కర్తవ్యంగా మన పిల్లలకు కొత్త రాబోయే తరాలకు వీళ్ళు ఈ పని చేసిండ్రు, వీళ్ళు ఈ పని చేసిండ్రు, అరే మనమేం చేద్దామని ఆలోచన అట్లనే సందర్భంగా చెప్పి కూర్చుంటున్నాం. హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా సచిదేవ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా ర్యాలీ నిర్వహించారు. మేదిపల్లి సెంటర్ నుంచి ఎఫ్సీఏ క్రాస్ రోడ్స్ మీదుగా ఎన్టీపీసీ టౌన్షిప్ వరకు సాగిన ర్యాలీలో సుమారు 700 మంది విద్యార్థులు, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులు జాతీయ జెండాలను చేతబూని దేశభక్తి నినాదాలు చేసి ర్యాలీ నిర్వహించారు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.